తల మీద ఉంది అంటే అంతకుముందు దానికి పూజార్హత ఉంది, అందుకు శివుడి తల మీద ఉంది. అది పైనుంచి కింద పడింది. అది ఎందుకు పడింది అంటే ఇప్పుడు శివుడు తల పంకించాడు. శివుడు ఎందుకు తల పంకిస్తాడు అంటే సంతోషించాడు ఆయన ఎవరి విషయంలోనో. ఓ అన్నాడు, అది కింద పడింది. ఆ కింద పడుతూ పడుతూ వస్తోంది. ఆ అట్నుంచి ప్రయాణం చేసి వచ్చేవాళ్ళని ఇట్నుంచి ప్రయాణం చేసేవాళ్ళు అయ్యా ఇంకెంత దూరం అని అడుగుతూ ఉంటారు కదా. అలా అడిగాడు, ఇంకెంత దూరం అన్నాడు ఆయన బ్రహ్మగారు. ఆ మొగలి పువ్వు ఏమో కొన్ని లక్షల ఏళ్ల నుంచి కింద పడుతున్నాను, ఎవడికి తెలిసింది. అమ్మ బాబోయ్ అనుకుని ఆయన అన్నాడు, ఆగాగాగాగు ఒక చిన్న ఉపకారం చేస్తా ఏమిటన్నాడు. ఏమిటంది, నేను పైన చూసి వచ్చేసానని చెప్తాను, నీ వంక తిరిగి ఇదిగో సాక్ష్యం అంటాను, నువ్వేం నోరు విప్పి చెప్పొద్దు ఇలా. ఎందుకని మీరు మొగలి పువ్వును చూశారో లేదో, మిగిలిన పువ్వుల్లా కాదు, బాగా పొడుగ్గా ఉంటాయి దానికి రేఖలు. అది పైనుంచి కింద పడుతున్నప్పుడు రేఖలు ఇలా ఉండడంలో ఇలా ఊగుతుంది, ఇలా కింద పడిపోదు, ఊగుతూ ఒక బెలూన్ దిగినట్టు బుడగ దిగినట్టు దిగుతుంది. అందుకని ఇలా ఊగప్పుడు అన్నాడు. అలాగే ఊగుతానది. మరి బ్రహ్మగారంటే భయం పాపం దానికి. అలాగేనండి. ఆయన కిందకు వచ్చాడు, శివుడు సాకారంతో కనపడ్డాడు. నేను పైన చూసొచ్చానన్నాడు. అలాగా ఆయనకి తెలియదు సర్వజ్ఞుడు. అలాగా పైన చూసొచ్చావా, ఎవరు సాక్ష్యం అన్నాడు. ఇదిగో మొగలి పువ్వు అన్నాడు. ఆ పువ్వు వంక చూసి ఇలా అన్నాడు శివుడు. అంది, నీకు పూజార్హత లేదా అవతల పువ్వు అన్నాడు. అబద్ధం ఆడడం కాదు, అబద్ధమా నిజమా అని తెలియకుండా బొర్రూపిన ఆయన దగ్గరికి వెళ్ళి మహానటుడిగా శివుడి ముందు నిలబడకు, నువ్వెవరో నువ్వుగా నిలబడద్దు. ఆయన దగ్గర అయ్యా తప్పు చేశాను, నన్ను మన్నించు, నేనేమీ ప్రాజ్ఞుణ్ణి కాను, అన్నీ పుణ్యాలు చేసిన వాణ్ణి కాను, నన్ను రక్షించి ధర్మపథంలో నడిపించని త్రికరణ శుద్ధిగా ఒక నమస్కారం చేయి, అంగీకరిస్తాడు. ఆయన దగ్గర నటన చేస్తే మొగలి పువ్వులా దూరం అవుతాం. అబద్ధానికి తల ఊపిందంతే, దొంగ సాక్ష్యానికి దూరం పెట్టాడు. బ్రహ్మగారికి పూజ తీసేశాడు. అదే విష్ణువు, ఏమో చాలా కాలం వెళ్ళాను, నాకు కనపడలేదు ఆది అన్నారు. వాడవాడలా నీకు దేవాలయాలే, వాడవాడలా ఉత్సవాలే. శ్రీ మహావిష్ణువుకు అన్ని దేవాలయాలు, శ్రీ మహావిష్ణువుకు అన్ని ఉత్సవాలు పరమశివుడి యొక్క వరంలోంచి వచ్చాయి. ఆయన దగ్గర అంగీకరిస్తే చాలు. అందుకే ఈ సత్యాన్ని మనకి తెలియచెప్పడానికే ఆవిర్భావలింగం అని ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, శ్రీకాళహస్తి క్షేత్రం లాంటి క్షేత్రానికి వెడితే ఆ వాయులింగం ఉన్నటువంటి దేవాలయం వెనక్కి వెళ్ళి చూస్తే వెనక గోడ మీద ఒక శివలింగం ఉంటుంది. చిన్న లింగం ఉంటుంది గోడ మీద చెక్కబడి, అందులో మధ్యలో ఇలా ఏదో తెర విప్పితే ఉన్నట్టుగా ఉంటుంది. అందులోంచి శివుడు కనపడతాడు. కానీ తల కనపడదు, పాదాలు కనపడవు, మధ్య భాగమే ఉంటుంది. ఈ పాదాల దగ్గర పంది రూపం ఒకటి వెడుతూ ఉంటుంది. అంటే విష్ణువు వెతకడానికి వెడుతున్నారు, పాదాలు కనపడవైనవి కాబట్టి పాదాలు మాత్రం చిత్రించరు, తల కనపడదు. బ్రహ్మగారు హంసవాహనం మీద ఎడుతుంటాడు, అది ఆవిర్భావలింగం. ఆ ఆవిర్భావలింగం చూస్తే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన దగ్గర వదిలిపెట్టవలసింది ఏదైనా ఉంటే అబద్ధం. నటన చేయకు ఆయన దగ్గర. ఎవరి దగ్గరైనా నటన పనికొస్తుందేమో కానీ శివుడి దగ్గర నటన చెయ్యవద్దు. ఆయన దగ్గరికి వెళ్ళి లేనివి ఉన్నట్టుగా మహాభక్తుడిలా నటించవద్దు. ఆయనకి నువ్వేమిటో తెలుసు కాబట్టి శంకర దోషములు నడిచాయి, అలా కాకుండా ధార్మికమైనటువంటి జీవితాన్ని నాకు కటాక్షించని అడిగితే ఎత్తి నెత్తిని పెట్టుకుంటాడు. ఎన్ని తెప్పులున్నా చంద్రుడిని ఎత్తి పెట్టుకో, అలా నెత్తి మీద చంద్రుడే సాక్షి. అంత గొప్ప మొగలి పువ్వు పూజకి దూరం అయిపోయింది. ఎందుకని నోటితో చెప్పడం కాదు, ఇలా ఊగి అబద్ధం చెప్పిన బ్రహ్మగారికి పూజ తీసేశాడు. అదే అంగీకరించినటువంటి విష్ణువుకి అంత గొప్ప విశేషాన్ని ఇచ్చాడు. అందుకే శంకరాచార్యుల వారు బాణత్వం వృషభత్వమద్ధవపుషా భార్యాత్వమార్యాపతే గోణిత్వం సఖితామృదంగ వహతా చేత్యాది రూపం దధౌ తత్పాదే నయనార్పణంచ కృతవాం తద్దేహ భాగో హరి పూజ్యాత్ పూజ్యతరస్య ఏ వహిమచేత్కో మా తదన్యోధిక అంటారు. ఆయన విష్ణువు పరమశివుణ్ణి అనేక రూపాలతో సేవించి ఆయన పట్ల అంత మర్యాదతో ప్రవర్తించిన కారణం చేతనే దేహంలో అర్ధభాగం విష్ణువుకి ఇచ్చారు. అందుకే హరిహర స్వరూపం అని ఉంటుంది. ఆ హరిహర స్వరూపాన్ని తిక్కన గారు కీర్తించారు. కాబట్టి పరమశివుడి దగ్గర ఉండవలసినది ఏది అంటే రుజువర్తన. ఉన్న మాట ఉన్నట్టు ఆయన దగ్గర ఒప్పుకుని చెప్పేసేయించాలి. అందుకే దూర్జటి శివుడి దగ్గర చెప్పినటువంటి వాటిని మీరు పరిశీలిస్తే తన మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరిక చెప్పాడు. తను ఏం చేస్తున్నాడో ఆయనతో చెప్పేశాడు.
లోకంబుల్ ననుగని మెచ్చని ఎలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కల్గి ఉండినను అంతే చాలునో శంకర. శ్రీశైలేషు భజింతునో యభౌ కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు సేవింతునో నా శీలం బణువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర. నేనేం చెయ్యలేదు శంకర, కానీ వీడు ఏం చెయ్యలేదని ఒప్పుకున్నాడు రా అని ఆ మాట అడ్డుపెట్టి నన్ను ఎత్తి నీ నెత్తిన పెట్టుకో ఎవరు కాదన్నారు శంకర అని అడిగాడు. త్రికరణ శుద్ధిగా చెప్పాడు. కాయల్ కాచిపోయినదిలే అన్నాడు. ప్రతిరోజు వేశ్యవాడల దగ్గరికి నేను వెళ్ళినటువంటి కారణం చేత ఆ వేశ్యలు నా ఒళ్ళు గిల్లితే వాళ్లతో నేను సుఖాలు అనుభవించి కొన్ని సంవత్సరములు ఇలా గడిపినా నా కామం తీరలేదు శంకర, నువ్వు తీర్చన్నాడు. ఈ పిచ్చ నాకు పోయేట్టుగా చెయ్యి అన్నాడు. ఉన్నదున్నట్టు చెప్పుకున్నాడు తప్ప వెళ్ళి అక్కడికి వెళ్ళేటప్పటికి మాత్రం చాలా పరమ పవిత్రుళ్ళ ధూర్జటి మాట్లాడలేదు. ఉన్నదున్నట్లు మాట్లాడాడు. దానికి శరణాగతి అని పేరు. మన బలహీనత శంకరుడితో చెప్పాలి. ధూర్జటి ఎంత గొప్పగా చెప్పుకున్నాడు. స్వామి, నేను ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నానో తెలుసా? ఏదో కోరికలు తీరిపోయినట్టుంటాయి, మళ్ళీ వచ్చేస్తాయి. ఏం సుఖం అని వైరాగ్యం వచ్చినట్టుంటుంది, మళ్ళీ కోరికలు పుట్టేస్తున్నాయి. రోషీరోజదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసీ చేయదు దీని త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర. ఉన్నదున్నట్టు చెప్పేశాడు కాళహస్తీశ్వరుడికి. అందుకే ధూర్జటికి కాళహస్తీశ్వరుడు ఇచ్చిన స్థానం ఏమిటో తెలుసా? కాళహస్తి దేవాలయంలోకి ఎడుతుంటే ప్రధాన గడప ఏది ఉంటుందో దాని పక్కనే గడప కింద ధూర్జటి శరీరం ఉంది. అక్కడే లోమశ మహర్షి ఉన్నారు. అందుకే మళ్ళీ కంచు గడప ఉంటుంది, అది దాటాలి. లోపలికి వెళ్ళి నరమృగ శరీరాన్ని ముట్టుకుంటే తప్ప కాళహస్తి దేవాలయంలోకి వెళ్ళరు. విఘ్నేశ్వరుడు ఎదురుగుండా ఉన్న ఆ మృగాన్ని ముట్టుకుంటే తప్ప. అంత స్థానాన్ని ఇచ్చాడు, గడప కింద పడుకోబెట్టాడు ఆయన. మహానుభావుడైనటువంటి శంకరుడి దగ్గర ఉన్నది ఉన్నట్టుగా వెళ్ళి మాట్లాడితే చాలు. అది మాట్లాడడం చేతనైందా ఆయన నిన్ను నెత్తి మీద పెట్టుకుని చూస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి పరమ పవిత్రుళ్ళ నటన చేస్తే ఆయన అనుగ్రహం కలగదు. ఆయన ఎంత ఉదారంగా ఉంటాడంటే భక్తుల పట్ల ఆయన యొక్క అనుగ్రహం వర్ణనాతీతం. అనుగ్రహించాడా వశుడైపోతాడు. అందుకే పుష్పదంతుడని శివమహిమ్నా స్తోత్రం చేశాడు. శివమహిమ్నా స్తోత్రం ఎంత గొప్పదని చెప్తారంటే పెద్దలు, పరమశివుడికి శివమహిమ్నా స్తోత్రం అంటే ఉన్న ప్రీతికిట నందీశ్వరుడు ఆ శ్లోకాల్ని తన దంతాల మీద వ్రాసుకున్నట్ట. పరమశివుడు ఇలా నందివంక చూస్తే ఇలా అంటాడంటే పళ్ళు కనపడి పళ్ళ మీద శివమహిమ్నా స్తోత్రం శ్లోకాలు కనపడతాయిట. ఆ శ్లోకాలకి అంత ప్రఖ్యాతి ఉంది లోకంలో. అందులో ఒక శ్లోకంలో పుష్పదంతుడు అంటాడు, నమో నీధిష్టాయ ప్రియదవదవిష్టాయ చ నమో నమక్షోధిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో నమో వర్షిష్టాయ త్రినయన అవిష్టాయ చ నమో నమ సర్వస్మై తే తదిదమితి శర్వాయ నమః అంటాడు. శివతత్వం గురించి అందులో చెప్పాడు ఒక శ్లోకంలో. ఆయన అన్నాడు, శివ నీ అంత దూరంగా ఉండేవాడు లోకంలో లేడు. శివ నీ అంత దగ్గరగా ఉండేవాడు లోకంలో లేడు. శివ నీ అంత వృద్ధుడు లోకంలో లేడు. శివ నీ అంత యవ్వనంలో ఉన్నవాడు లోకంలో లేడు. ఎక్కడెక్కడ భిన్నత్వాలు ఉంటాయో అక్కడక్కడ శివుడు ఉంటాడు. అందుకే అర్థం కాడు. దగ్గరగా ఉన్నాడంటే అర్థం అవుతుంది, దూరంగా ఉన్నాడంటే అర్థం అవుతుంది. పెద్దవాడంటే అర్థం అవుతుంది, యువకుడు అంటే అర్థం అవుతుంది. యువకుడు పెద్దవాడు దూరంగా ఉంటాడు, దగ్గరగా ఉంటాడు, ఎలా అర్థం అవుతాడు? అది శివుడిలో ఉన్న చమత్కారం. అందుకే శివుడి అంతటి మహావీరుడు ఆయనంతటి ఉగ్రమూర్తి లేడు. శివుడంతటి ప్రసన్నమూర్తి లోకంలో లేడు. శివుడంతటి జ్ఞాని లేడు. శివుడంత తేలిగ్గా లొంగిపోయేవాడు లేడు. ఆయన దేని విషయంలో ఎంత శాంతమూర్తో, ఎంత అనుగ్రహిస్తాడో, భక్తుల్ని నెత్తిన పెట్టుకుంటాడు. ఆయన పట్ల ధూర్తతనంతో ప్రవర్తిస్తే పాఠం చెప్పవలసి వస్తే కూడా అలాగే ఉంటాడు. ఒకప్పుడు దక్ష ప్రజాపతి నిరీశ్వరయాగం చేశాడు. ఆ నిరీశ్వరయాగం చేసినప్పుడు లోకం ఇటువంటి తప్పుత్రోవలో వెళ్లకుండా ఉండడానికి, శివనింత జరగకుండా ఉండాలి, లోకం బాగుండాలంటే అందుకని లోకానికి ఒక పాఠం చెప్పాలనుకున్నాడు. అంతే,
అంత ప్రశాంతంగానూ కైలాస పర్వతం మీద కూర్చున్నవాడు ఒక్కసారి లేచాడు. ఆద్యుండుగ్రుడు నీలకంఠుడి బదైచారాతి దష్టోష్టుడై అజ్యద్ధూరి మృగేంద్ర రోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చెంచెజ్జటన్ సజ్జస్ఫూర్తితోడ పెరికి వేయిచన్ క్షమాచక్ర మధ్యంబునన్ అంటారు. ఒక్కసారి కోపంతో లేచి అక్కడ ఉన్నటువంటి పెద్ద వేదిక మీదకెక్కి ఆ శిఖనం ఆ కట్టుకున్నటువంటి జటాజూటాన్ని విప్పి పెద్ద తాండవం ఒకటి చేశాడు. చేసి ఒక జటనొక దాన్ని ఊడబెరికాడు. ఊడబెరిక వేదికకేసి కొట్టాడు. ఎందుకని చెయ్యకూడని యాగం చేస్తున్నాడు, శివనింద జరుగుతున్న యాగం. ఆ కొట్టగానే అందులోంచి పుట్టాడంతే. అభ్రంలిహాదభ్ర విభ్రమ బ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలికాజాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠాబదోర్దండ సహస్రద్యుతిహేతి సంగమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణతతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంస్ట్రలు వెలుంగ ఘన కపాలాస్తి మలికలు దనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు అన్నారు. ఆయన ఆ జటని కొట్టేటప్పటికి అందులోంచి వచ్చాడు వీరభద్రుడు. భూమ్యాకాశములు రెండూ కలిసిపోయి ఆయన వెంట్రుకలు ఇలా నిలబడితే దాని మీద దీపాలు వెలుగుతున్నాయి. భయంకరమూర్తి అయి సహస్ర బాహువులతో ఆయుధాలు పట్టుకున్నాడు. శంకరు చేరి ముదమార ప్రదక్షిణమాచరించి నమస్కరించి పరమశివుడికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడు. తండ్రి ఆజ్ఞ దక్షయజ్ఞ ధ్వంసం చేయి అన్నాడు. అంతే పట్టిసం పట్టుకుని వెళ్ళాడు. దక్షయజ్ఞ ధ్వంసం చేసి గోదావరి నదిలో నిత్తుడితో ఉన్న కత్తిని కడిగాడు. అదే పట్టిసం తీర్థం, అదే దక్షవాటిక, దక్షారామం. ఆయనే ఉగ్రుడయ్యాడా? ఉగ్రుడవుడంటే ఆయనకి కోపం వస్తుందని మీరు అన్వయం చేయకూడదు. ఆయన సదాశివుడు, లోకానికి పాఠం చెప్పవలసి వచ్చిందా అటువంటి రూపాన్ని పొందుతాడు. అనుగ్రహించేటటువంటి స్వరూపంగా ఆయన పట్ల పరమభక్తితో అథవా భక్తితో ప్రవర్తించగలిగితే ఆయనంత ఉదారుడు లేడు. అందుకే కాశీపట్టణంలో ఎంత ఔదార్యంతో ఉంటాడని చెప్తారంటే చచ్చిపోతున్నటువంటి చీమ నుంచి దోమ, ఈగ, పురుగు, మనిషి, ఆవు, దూడ, ఎద్దు ఏది కానివ్వండి ప్రాణం పోయేటప్పుడు వస్తాట. రామకృష్ణ పరమహంసకి ఇది వినా ఆశ్చర్యం వేసింది. ఇన్ని జీవులు చనిపోతుంటే ఎలా వస్తాడు శంకరుడని. ఆయన అంతర్ముఖులై తపస్సమాధిలో కూర్చుని చూశారు. కాశీపట్టణం అంతా కూడా ఎక్కడ చూసినా చనిపోతున్న వాళ్ళ తల తిప్పి కుడిచివి పైకి పెట్టి కుడిచివిలో ఉపదేశం చేస్తూ శివుడు సాక్షాత్కరించాడు ఆయనకి. ప్రాణోత్క్రమణం అయిపోతుంటే కాశీపట్టణంలో ఉండి శరీరం విడిచిపెడుతుంటే మహానుభావుడు ఎంత ఆయన వచ్చి ఏదో కడతీర్చడం కాదు, పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధుత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేక ప్రత్యక్షమై వచ్చి భాగీరథీగంగ మృదులహస్తము సాచి మేనునివురు దక్షిణశ్రుతి మీదుగా ధాత్రి తెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశమునరించునప్పుడు కాశీ. ఎంత పెద్ద మాట వేశారు అసలు. ఆ పద్యం చదువుతూ ఉంటే నాకు ఆ మాట ఒకదానికి ఒళ్ళు పులకరిస్తుంది. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. రోజు నిద్ర వస్తే మాగన్ను పెడతాం. మాగన్ను పెట్టాడంటే నిద్రలోకి జారిపోతున్నాడు. ఏదో చెప్తూ ఉంటుంది భార్య, ఆయన అండవు. ఓ మీకు నిద్ర వస్తోంది రండి రేపు చెప్తానంటాడు. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. ఇవాళ రాత్రి నిద్రపోయినవాడు రేపు నిద్రలేస్తాడు. పెద్ద నిద్ర ఒకటి ఉంది, దానికి మాగన్ను పెట్టిన వాడికి లేవడు. చచ్చిపోయేటప్పుడు అనలేదు. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెళ్ళి, తల తిప్పు తట్టిలాగా. ఏదో మామూలుగా కాదు, మరణ భయం అనుభవిస్తుంటే మా తల్లి పార్వతీదేవి నడిచొస్తుందిట శ్రీ విశాలాక్షి. వచ్చి ఆ తల్లి పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. వాడి దగ్గర కూర్చుని ప్రాణం పోతున్న వాడి దగ్గర ఆవిడ ఒళ్ళు కదిలిపోయేటట్టుగా పవిట కొంగు తీసి విసురుతుందిట. విసురుతుంటే ధూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి. చంద్రవంకుంటుంది డుంఠి గణపతి అంటే. ఆయన వచ్చి ఊపిరి అందకపోతుంటే పక్కన కూర్చుని తొండంతో ఊపిరి అందిస్తాట, ఊది బుస్ బుస్ అని.
ఆ ఊపిరి అందుకుంటే అట్ట పక్కన గణపతి, అటు పార్వతీదేవి విసురుతుంటుంది. భయరాక్షణార్థంబు ప్రథమోత్తముండు భృంగి ఫాలాగ్రమున తీర్చు భసితరేక. ఏం భయపడకురా అని గణములలో ప్రథముడైనటువంటి భృంగీశ్వరుడు వచ్చి విభూతి పెడతాట. ఇక నా తల్లి గంగమ్మ, ఆవిడ గబగబా గంగా తరంగాల మించి నడిచొస్తుందిట. నడిచొచ్చి చల్లటి చేత్తో ఒళ్ళంతా నిమురుతుందిట. నిమురుతుంటే వాడు ఇవన్నీ చూస్తూ ఆనందపడిపోతూ నా తల్లి పార్వతి, నా తల్లి గంగమ్మ, ఇటు గణపతి, ఇటు భృంగి అని ఆనందపడుతుంటే పాశంచ ఘంటాం, గంటలు మోగుతుండగా శివుడు వస్తాడు. తల ఇలా కుడిచివి పైకొచ్చేటట్టుగా తిప్పితే దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. ఇక ఊపిరి ఆఖరణ అయిపోతుంటే సుగంధిం పుష్టివర్ధనం అని సువాసనలతో కూడిన శరీరంతో వంగి కుడిచివిలో తారక మంత్రం చెప్తాట. ఆ పరమశివుడు చెప్పిన తారక మంత్రాన్ని ఆఖరిసారి పలికి వాడిలో ఉన్న జ్యోతి శివుడిలో కలిసిపోతుంది. అంతటి అనుగ్రహ ప్రదాత. కాశీవాసం చేసినంత మాత్రాన అనుగ్రహిస్తారు. అదే స్వామికి ధర్మం తప్పితే అంత చీకాకు కూడా ఉంటుంది. అదే కాశీపట్టణంలో వాళ్ళు వీళ్ళు కాదు, సాక్షాత్ వేదవ్యాసుడు ఆకలికి తట్టుకోలేకపోయాడు. క్షుత్ బాధ, అన్నం దొరకలేదని కోపం వచ్చేసింది. కమండలంలో నీళ్లు తీసి చేతిలో పోసుకుని కాశీపట్టణంలో నాకు అన్నం ఎవడూ పెట్టలేదని పరమశివుడు శాసించాడు అమ్మవారిని. ఇంత గొప్పవాడు కదా, ఆకలి బాధకి తట్టుకుని కాశీక్షేత్ర గౌరవం నిలబెడతాడా చూడన్నాడు. అంతటి వాడు తట్టుకోలేకపోయాడు. మహాత్ముల యొక్క జీవితాలు అంత గొప్పగా ఉంటాయి. కాబట్టి ఆ నీళ్లు తీసి చేతిలో పోసుకుని కోపం వచ్చేసింది కాశీపట్టణం మీద. కోపం వచ్చి ధనము లేకుండెదరుగాక 3 తరములందు, 3 తరములు మోక్షలక్ష్మియు వెడలుగాక, విద్యయును 3 తరములు తొలగిపోవుగాక పంచజనులకు కాశీ పట్టణమునందు అన్నాడు. 3 తరాలు ధనం ఉండదు, 3 తరాలు చదువు ఉండదు, 3 తరాలు మోక్షం ఉండదు కాశీ వచ్చిన వాడికి అన్నాడు. అని నీళ్లు చల్లేయబోతున్నాడు కాశీ మీద. అమ్మవారు చూసింది, ఇంత వ్యాసుడికి కోపం వచ్చేసిందిరా, కాశీ గౌరవం నిలబెట్టాలి. ఎందుకని? కాశీపట్టణం అంతే పరమశివుడికి ఎంత ప్రీతి అంటేట, గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, అలాగే కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోకనాయకునకు రాణి వాసంబుల అనురాగ రసము పేర్మి. గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, పార్వతీదేవి గంగానది ఆకాశగంగ, అలాగే కాశీపట్టణం దక్షిణ కాశీ, ఈ నలుగురిని సమానంగా భార్యల్లా చూస్తాట. రాణివాసంబులనురాగ రసము పేర్మి, దక్షిణ కాశీ దక్షారామం. కాబట్టి ఆయన అన్నాడు, కాశీని చెప్పిస్తున్నాడు పార్వతి అన్నాడు. గబగబా అమ్మవారు బయటికి వచ్చింది. వచ్చి వేదపురాణ శాస్త్ర పదవీరదవీయసైన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటక పీఠ చికాధిరూఢ సంయమీవరా ఇటు రమ్మని వీచ హస్త సంజ్ఞాదరలీల రత్న కటకాభరణంబులు గల్లు గల్లనన్. నిండు ముత్తైదువులా వచ్చి, ఆ నిండు ముత్తైదువుగా వచ్చి చేతికి పెట్టుకున్న రత్న గాజులు గల్ గల్ అంటుండగా, ఓ సంయమీవరా ఇలరా అంది. వచ్చాడు, చూసింది, ఏమయ్యా భిక్షలేదని ఇంత కోపింతురయ్య కాశికాపట్టణము మీద కానికేయ? భిక్ష లేదని ఇంత కోపం పెట్టుకున్నావా కాశీపట్టణం మీద? దీన్ని శపించేద్దాం అనుకుంటున్నావా? నీకొక రహస్యం తెలీదు. శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అన్నముడ్డించు అతిథులకు ఆతిథ్యవేళ కాశికా పట్టణమునందు వినవే ఎరుగవే కూడేల బ్రాతి. నీకు తెలియదు, కాశీపట్టణంలో మధ్యాహ్నం అయ్యేటప్పటికి అన్నం దొరకకపోవడం ఉండదు. విశాలాక్షి వెతికి వెతికి అన్నం పెట్టేస్తుంది. ఒక్క కాశీలోనే చచ్చిపోయిన వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఏడుస్తున్నా అన్నం అడిగితే అన్నం పెడతారు. కాశీలో అన్నం దొరకకపోవడం ఉండదు. అన్నపూర్ణమ్మ రాజధాని. అటువంటి కాశికాపట్టణంలో అన్నం దొరకలేదానికి కాశికాపట్టణాన్ని శపిస్తావా? అసలు పరీక్షించమన్నది పరమశివుడయ్యా. రా స్నానం చేసిరా, అన్నం పెడతానంది. వెళ్ళాడు, గబగబా స్నానం చేశాడు, వచ్చాడు. ఏ సువాసన లేదు, ఎక్కడ వండుతున్న సూచన లేదు. పెడుతుందా మోసగిస్తుందా అనుకున్నాడు అంతే. గబగబా వచ్చారు, అన్నీ వడ్డించారు, పరిశేచనం వేసింది, తీసుకున్నాడు, గబగబా భోజనం చేశాడు. అమ్మయ్యా అనుకున్నాడు, ఇవతల గదిలోకి వచ్చాడు. చాలా కోపంగా కళ్ళు పెద్దవి చేసి పరమశివుడు వచ్చాడు. అమ్మా నీ భర్త ఏడన్నాడు. ఎవరో స్త్రీ అనుకున్నాడు. అప్పుడు చూశాడు పార్వతీ పరమేశ్వరుడు. కాళ్ళ మీద పడ్డాడు. కాశీపట్టణం జ్ఞానవైరాగ్యాలకే తప్ప భోగాల కోసం కాదు.
ఇక్కడ భోగం కోరుకున్నావు కాబట్టి వ్యాస నీ వంటి వాడికి శిక్ష వేస్తేనే లోకానికి తెలుస్తుంది. అందుకు పాపం వ్యాసుడు శిక్ష అనుభవించవలసి వచ్చింది. వదిలిపెట్టి వెళ్ళిపో కాశీ. ఎక్కడికి వెళ్ళిపోవాలి? భోగం కావాలంటే దక్షారామం వెళ్ళిపో. అందుకని దక్షారామం వెళ్ళిపోయాడు. మా తూర్పుగోదావరి జిల్లాలో దక్షారామం చేరుకున్నాడు. చేరుకుంటే కాశీపట్టణం జ్ఞాన వైరాగ్యములకు నెలవు. అందుకే కాశీపట్టణంలో శరీరం విడిచిపెడితే మోక్షం. అది మహానుభావుడు పుష్పదంతుడు అంటున్నది, నమో నేధిష్టాయ ప్రియదవదవిష్టాయ చ నమో. అంత నిరాడంబరుడుగా ఉంటాడు, అంత మోక్షప్రదాత, అంత జ్ఞాన వైరాగ్యములను ఇస్తాడు. అదే దక్షారామంలో అసలు ఆయన అనుభవించిన భోగం లోకంలో ఎవరు అనుభవించారు. దక్షారామ క్షేత్రం దగ్గరికి వెళ్ళేటప్పటికే అంత భోగం. అందుకే డబ్బులు కావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా ఏ క్షేత్రానికి పెడతారంటే దక్షారామం పెడతారు. పెళ్ళిళ్ళు కావాలన్నా దక్షారామంలో భీమేశ్వరుడికి చెప్తారు. అక్కడ ఐశ్వర్యప్రదాత, అక్కడికి వెళ్ళి అడగచ్చు. అసలు ఆయనే అద్భుత భోగం అనుభవిస్తాడు. ఎంత పెద్ద భోగమో తెలుసా? అసలు మీరు ఊహించలేని భోగం. ఇవాళ ఏకాదశి. ఏకాదశి అంటే అందరూ నియమంగా ఉంటారు. దక్షారామంలో ఏకాదశి నాడు రాత్రి 9 గంటలకి ఏకాంత శయనం చేసి తలుపులు వేసేస్తారు. సతీదేవి ఉంటుంది పక్కన, శివలింగం పక్కన. రాత్రి మళ్ళీ 11 అయిన తర్వాత అర్చకులు ఎడతారు. గుట్టు చప్పుడు కాకుండా, చప్పుడు అవ్వకుండా తలుపు తెరిచి శివుడి అర్చామూర్తిని పల్లకీలో పెట్టుకుని మెట్లు దిగి కిందకు వచ్చేస్తారు. రాసమేడ, అందుకే పైన ఉంటాడు, మెట్లు ఎక్కి వెళ్ళాలి. కిందకి తీసుకొస్తారు. సానివాడకొచ్చాడు అని గుర్తు. మాణిక్యాంబ దేవాలయంలో పెట్టి తలుపులేస్తారు. చీకటి తెల్లవారక ముందు మళ్ళీ స్వామిని పల్లకీలో ఎక్కించుకుని పైన రాచమేడలో దింపి కిందకు వచ్చేస్తారు. అంటే అంత భోగం అనుభవిస్తాడు దక్షారామంలో. తాను అనుభవిస్తాడు, ఇతరులకు భోగం ఇస్తాడు. అందుకే దక్షారామంలో ఉన్న తీర్థం కూడా అంత గొప్పది. అది శివుడి యొక్క వైభవం అంటే. అందుకే అసలు దాన్ని చెప్పడం ఎవరికి సాధ్యం కాదని నేను అనడానికి కారణం అదే. సప్తగోదావరం తీర్థం అని సప్తగోదావరి తీర్థం ఉంది అక్కడ. తుల్య, ఆత్రేయి, గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ఠ, కౌశికి, భారద్వాజి 7 నదులు కలిసి సప్తగోదావరిగా పెడతాయి. ఎంత గొప్పదంటే అక్కడికి వెళ్ళి ఓ మంత్రం చెప్పాలి, శ్లోకరూప మంత్రం. ఆ మంత్రం చెప్పి తల ముంచితే చాలు, నమ్మకం మీరు పెట్టుకోండి, ఉత్తరక్షణం పాపం పోతుంది. అందుకే నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే పాపేం ధనఘ్నయే తుభ్యం నిమజ్జామి హరత్వయి. ఆ శ్లోకం చెప్పాలి. అక్కడ ఒక పెద్ద ఏదో ఆ పెట్రోల్ ఓ పెద్ద తొట్టెలో పోసి ఉంచారు. అది అంటుకోవడానికి ఎంత చాలు? నిప్పురవ్వ, చిన్న నిప్పురవ్వ చాలు, భగ్గున అంటుకుపోతుంది. సప్తగోదావరం తీర్థం ఎటువంటిది అంటే పాపములనేటటువంటి ఇంధనం పాలిట అగ్ని, భగ్గున కాలిపోతాయి అంతే పాపాలు అందులో మునక వేయగానే. అందుకే సప్తగోదావరం తీర్థం సర్వతీర్థోత్తమోత్తమం అత్ర సన్నిహితో భగవాన్ అత్ర సన్నిహితో రుద్రో భీమనాథీశ్వరేశ్వర. సప్తగోదావరం తీర్థం ఎక్కడుందో దక్షారామ క్షేత్రం లోపలికెళ్ళి రాజద్వారంలోంచి కుడిపక్కకి తిరిగితే అక్కడే ఉన్నటువంటి మెట్ల కింద సప్తగోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. ఎంత మహానుభావుడంటే అక్కడే ఉన్నాడు భీమనాథుడు. రాచమేడ, ఆ మెట్లెక్కి జాగ్రత్తగా ఎక్కాలంటే తలకి దెబ్బ తగులుతుంది. జాగ్రత్త అండి, తల జాగ్రత్త, తల జాగ్రత్త అంటారు. అంత జాగ్రత్తగా పైకెక్కితే రాచమేడ మీద కూర్చుని ఉంటాడు, తెల్లటి లింగస్వరూపంలో, స్ఫటికలింగంగా. అటువంటి మహానుభావుడు ఎంత భోగం అనుభవిస్తాడని చెప్పారంటే, ఆయనకి దక్షారామంలో ఏదైనా ఉత్సవం జరిగితే మనం తుడవడం, మనం కడగడం కాదు. రేపటి నుంచి దక్షారామంలో ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయంటే ఇవాళ రాత్రి దక్షారామం ఎవరొస్తారో చెప్పారు భీమఖండంలో. ఎవరొస్తారని చెప్పారంటే, మహానుభావుడి దగ్గరికి గల్లు గల్లని రత్న కంకణమ్ములు మోయ గంధవాహునియాలు కసవునూడ్చు లక్ష్మి కింగేలి లీలారవిందమ్మున కలయంపి చిలికించు కమ్మతేనే అధివాసనము చేయు యముని శుద్ధాంతంబు ధూమోర్ణ మహిసాక్షి ధూమఘటిక సప్త పాతాళ నాగేంద్ర చంద్రముఖులు ఫణ మణి జ్యోత్స్న దివ్య కంబములగుదురు సోమమకుటిని గారాబు జ్యోటి అయిన దక్షవాటిక ప్రతి మహోత్సవమునందు. దక్షారామంలో ఏ ఉత్సవం జరగనివ్వండి, ముందు రోజు రాత్రి ఎవరొస్తారు అంటే వాయుదేవుడి యొక్క భార్య వస్తుందిట. వచ్చి రత్నకంకణములు గల్లు గల్లని మ్రోయ, వాయుదేవుడి భార్య చేతి కంకణాలు గల్ గల్లని మోగుతుంటే చీపురు పట్టుకొని దక్షవాటిక దేవాలయాన్ని తుడుస్తుంది.
గల్లు గల్లని రత్న కంకణమ్ములు మోయ గంధవాహును యాలు కసవునుచ్చు. లక్ష్మి లీలారవిందమ్మున కలయంపి చిలికించు కమ్మతేనె. లక్ష్మీదేవి తాను కూర్చున్నటువంటి తామర పువ్వులో ఉన్నటువంటి తేనెని తన కుడి చేత్తో పట్టుకొచ్చి ఆ పద్మంలోంచి తేనె కుడి చేత్తో తీయడం, చిలకడం. లక్ష్మీదేవి చేత్తో లక్ష్మీదేవి కూర్చున్న పద్మంలోంచి తీసిన తేనె దక్షారామంలో కళాభి చల్లుతుంది. మూడవది, అంతమంది వస్తారు కాబట్టి వాయువు అంతా చక్కగా ఉండాలి, సుగంధభరితంగా. అందుకే అధివాసనము చేయు యముని శుద్ధాంతంబు ధూమోర్ణ మహిసాక్షి ధూమఘటిక. యమధర్మరాజు గారి భార్య పేరు ధూమోర్ణ. ఆవిడ దున్నపోతు మీద ఎక్కి వచ్చి దక్షారామ క్షేత్రంలో దిగి ధూపం కడ్డీలు తీసుకొచ్చి వెలిగించి క్షేత్రం అంతా తిరుగుతుందట. తిరిగి ధూపం అంతా వేస్తుంది. సప్త పాతాళ నాగేంద్ర చంద్రముఖులు, పాతాళలోకంలో ఉండేటటువంటి సప్తపాతాళములలో ఉన్న నాగేంద్రముల మీద ఉండేటటువంటి చంద్రముఖులైనవంటే ఆడనాగేంద్రములు. ఆడపాముల యొక్క తలల మీద ఉన్నటువంటి మణులు కాంతులతోటి స్తంభాలన్నీ మెరుస్తాయిట ఆ ఉత్సవంలో. ఆ భక్తి తత్పరులైన వారు వెళ్ళినప్పుడు కనపడతాయని. ఇప్పటికీ శ్రీశైలంలో పరమభాగవతోత్తములైనటువంటి వారు శ్రీశైలం వెడితే శ్రీశైలం రాజద్వారం మీద దేవతలు నిలబడి వింజామరులు వీస్తూ కనపడతారు అని చెప్తారు. అద్భుతాలు ఉన్నాయండి ఇప్పటికీ శ్రీశైలంలో. పరమాద్భుతం. మల్లెల తీర్థం అని ఉంది. మెట్లు దిగి వెడుతూ ఉంటే ఆ తేనెటీగలు వచ్చి వాసన చూస్తాయి. శరీరంలో ఏదైనా సేవించకూడని పదార్థం సేవించి ఉంటే ఇక వెనక్కి వెళ్ళడం, ముందుకి వెళ్ళడం. గుంపులు గుంపులు వచ్చి కుట్టి చంపేస్తాయి. వాసన చూస్తాయి, ఏమి దోషం లేదు, వెళ్ళిపోతాయి. నేను వెళ్ళాను మల్లెల తీర్థం. నేను వెళ్ళడం ఏమి, దాదాపు 200 మందిని కలిసి వెళ్ళాం. మేమందరం డప్పు కొట్టుకుంటూ భజన చేస్తూ వెడుతుంటే గబగబా వచ్చేసాయి గుంపులు గుంపులు. అయ్య బాబా ఇదేమిటి ఇంతమంది ఇన్ని వచ్చేసాయి, ఏమైందని అడిగాం. అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి చెప్పాడు, ఇక్కడ మౌనంగా దిగాలి